ప్రేయర్ చేసుకుని పరిశుద్ధులో విమోచకుడాన్ని పరిశుద్ధ నామం బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా రాత్రంతా మాకు సుఖమైన నిద్రించాను. ఉదయకాలంలో ప్రభా నీ పాద సన్నిధికి వచ్చటకు మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. నీ వాక్యం చదువుతుండగా ప్రభా మాతో మాట్లాడండి, నీ స్వరం అనిపించండి, సన్నిధి ఉంచమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. కీర్తనలు 125వ అధ్యాయం. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యం నిలిచి సీయోను కొండ వలె నందురు. 125వ అధ్యాయం కీర్తనలు. నీతిమంతులు పాపం చేయుటకు తమ చేతులు దాపుకుంటున్నట్లు భక్తిహీనులు రాజదండం నీతిమంతుల స్వాస్థ్యము నీ మీద నుండదు. యెరూషలేము చుట్టూ 2వ వచనం చదవలేదని చెప్తుంటే 3వ వచనం చదవండి. యెరూషలేము చుట్టూ పర్వతంలో ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. నీతిమంతులు పాపం చేయుటకు తమ చేతులు చాపకుండునట్లు భక్తిహీనులు రాజదండము నీతిమంతుల స్వాస్యముల మీద నుండును. యెహోవా మంచివారిని మేలు చేయము, యథార్థ హృదయులకు మేలు చేయము. తమ ఒక్కరి త్రోవకు తొంగిపోవు వారికి పాపం చేయవారితో కూడా యెహోవా కొనిపోవును. ఇజ్రాయేల్ మీద సమాధానం ఉండుగాక. మరి ఇందులో 5 వచనాలే ఉన్నాయి, కానీ 5 వచనాలు చక్కగా మాట్లాడుకుంటూ వస్తున్నారు. మరి యాత్రా కీర్తన అని పైన రాయబడి ఉన్నది. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యం నిలుచు సీయోను కొండ వలె నుందురు. మరి యెహోవా యందు నమ్మిక ఉంచువారు మనకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏం చేస్తుంటామో సామాన్యంగా మనుషులపై ఆధారపడుతూ ఉంటాం. ఫస్ట్ దేవునికి ప్రిఫరెన్స్ చేయాలి. ఫస్ట్ ప్రభా ఈ సమస్య వచ్చింది, నాకు సహాయపడు ప్రభా అని అప్పుడు దేవునికి ప్రిఫరెన్స్ ఇస్తే దేవుడు ఆ విషయంలో జోక్యం చేసుకుంటాడు. కానీ మనుషులపై ఆధారపడుతూ ఉంటాము. మనుషులు ఇది చేస్తారేమో, వాళ్ళ ద్వారా ఈ సహాయం అవుతుందేమో అని అనుకుంటాం. కొన్ని సందర్భాల్లో వారి ద్వారా మనకు సహాయమే అందదు. మరి యెహోవా యందు నమ్మిక ఉంచేవారు నిలిచి సీయోను కొండ వలె నందురు. యెరూషలేము చుట్టూ పర్వతం ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యం తన ప్రజల చుట్టూ ఉండను. దేవుని యందు భయభక్తులు కల వారి చుట్టూ ఆయన ఉంటాడని స్పష్టంగా మాట్లాడుకుంటూ వస్తుంది. ఇంకా 3వ వచనం చదివితే నీతిమంతులు పాపం చేయుటకు తమ చేతులు చాపకుండానట్లు భక్తిహీనులు రాజదండము నీతిమంతుల స్వాస్యము మీద నుండును. నీతిమంతులు పాపం చేయకుండా తన చేతులు మరి చాపకున్నట్లు. మరి ఎంత చూడు, దేవుడు నీతిమంతులుగా ఉండనీయమని చెప్పాడు దేవుడు. కొన్ని సందర్భాలలో నిజంగా నీతిమంతులు పాపం చేయకుండా దేవుడు మరి ప్రతి దుష్కారం నుండి కాపాడుతూ ఉంటాడట. అందుకోసం ఈ వాక్యం చక్కగా నీతిమంతులు పాపం చేయుటకు తమ చేతులు చాపకుండానట్లు భక్తిహీనులు రాజదండము నీతిమంతుల శ్వాసం మీద ఉంచబడి ఉన్నది. మరి యెహోవా మంచివారి మేలు చేయును, యథార్థ హృదయులకు మేలు చేయును. చూసావా, దేవుడు మంచివారికి మేలు చేయును, యథార్థ హృదయులకి మేలు చేయునని సెలవు చేయున్నాడు. తమ వంకర త్రోవకు తొలగిపోవు వారికి పాపం చేయువారితో కూడా యెహోవా కొనిపోవును. ఇజ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక. వంకర త్రోవలని అందుకే బైబిల్ వాక్యంలో సెలవిచ్చింది, నీ త్రోవలు నీ కనుసృష్టికి సూటిగా చూడని, అవి ఇటు అటు చూడకుండా మరి చక్కగా చూడమని చెప్పబడుతుంది. మన త్రోవలు దేవుని ఎదుటకు వెళ్ళాలి. ఏం చేస్తూ ఉంటారు మరి కొన్ని సందర్భాలలో మరి ఎవరు చేసే పని వాళ్ళు చేయకుండా మరి అన్యుల జోలికి వెళ్ళి అన్యుల సహవాసంతో కలిసి వారు చేసేవి కూడా దాంట్లో పాల్గొంటూ ఉంటారు. అలా చేయడము పాపం. దేవుడు చూస్తూ ఉంటాడు, బాధపడుతూ ఉంటాడు. అందుకే మరి మనం అలాంటి వాటికి మనం దూరంగా ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని గద్దిస్తూ ఉంటాడు, బిడ్డ మనం ఇలాంటి చేయకూడదు అని చెప్పినా కూడా వినిపించుకోలేని వారు ఉంటారు. కొన్ని
సందర్భాలు ఏమవుతుంది అని పక్క తొలగి చేస్తూ ఉంటారు. దేవుడు అక్కడ బాధపడతాడని మనుషులు గ్రహించరు. దేవుడు దుఃఖపడుతూ ఉంటాడు. నా బిడ్డ నా విషయం ఎందుకు ఇలా ఉండలేదు అని బాధపడుతూ ఉంటారు. మరి ఆపద వచ్చినప్పుడేమో దేవుడా దేవుడా అని దేవుడి కాడ పొందిందాక మరి విడిపించే కానీ మరి కొన్ని సందర్భాల్లో చేయలేని పనులు చేయకూడదని మరి మానవునికి ఎంతకు విచక్షణ జ్ఞానం ఉండదో అర్థం కాదు. మరి అలా ఉండకూడదు. అందుకోసమే దేవుడు నీతిమంతులు ఏదైనా తప్పు చేస్తారేమో అని దేవుడు వారు చేయకుండా కాపాడే దేవుడని ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యంతో నిన్ను నన్ను హెచ్చరిస్తూ ఉన్నాను. మన జీవితంలో మనం ఆయనకి నమ్మకస్తులుగా మరి ఆయనకు మహిమ తెచ్చేవారుగా ఉండాలని ఈ ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను నన్ను మరి హెచ్చరిస్తూ ఉన్నారు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థించుకుంది. కళ్ళు మూసుకు చెప్పులు పోవని చెప్పిన కదా, కళ్ళు మూసుకు ప్రార్థన అయిపోయింది. యెహోవాయందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలిచి సీయోను కొండవాలనుందురు. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. నీతిమంతుల పాపం చేయుటకు తమ చేతులు చాపుకుంటున్నట్లు భక్తిహీనుల రాజదండం నీతిమంతుల స్వాస్థ్యము మీద ఉండదు. యెహోవా మంచివారికి మేలు చేయము, యథార్థ హృదయాలు మేలు చేయము. తమ వంకర త్రోవల వలన తోలుకొని పోవు వారిని పాపం చేయ వారితోనూ కూడా యెహోవా కొనుపోవును. ఇజ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక. దేవుడు చక్కగా మాట్లాడుతున్నాడు. వంకర త్రోవలు నడవకూడదు. అందుకోసమే మన త్రోవలు దేవుని వైపు వెళ్తూ ఉన్నాయి. అందుకోసమే దేవుడు ఉదయకాల సమయంలో హెచ్చరించాడు. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి ఉన్న వాళ్ళు యేసయ్య ఉదయకాల సమయంలో మమ్మల్ని హెచ్చరించినందుకు వందనాలు ప్రభా. మేము ఎక్కడైనా తప్పిపోతే, ఎక్కడైనా దారి తెలిగిపోతే అయా తప్పిపోకుండా నీ చేతులతో మమ్మల్ని కాపాడే తండ్రి అయినందుకు వందనాలు. జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మమ్మల్ని కృపగల హస్తములకు పిలిపినాను ప్రభా. అయా మరి క్రిస్మస్ కోసం ఉంది వచ్చే నెలలో క్రిస్మస్ సెలబ్రేషన్ ఇంటికి పెయింట్ వేయాలి విషయంలో సహాయపడను ప్రభా. ఇంట్లో స్థుతి కలిగి ఉంటే కృపా ద్వారా తెలియాలి. అక్కడ అక్కర్లన్నీ నీ మహిమాశంలో తీర్చండి. నా ఇంట్లో అందరికీ సమృద్ధిగా బట్టలు ఉండటకు కృప దయచేయండి. చిన్న చిన్న విషయంలో తన కుటుంబాన్ని రక్షించండి, కాపాడండి ప్రభా. తోడుగా ఉండండి, రక్షించమని నీ పాద సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాను యేసయ్య. నాయన నేను కూడా జ్ఞాపకం చేసుకో. తన బిడ్డల విషయంలో భవిష్యత్తు మంచి ప్రణాళికతో దేవా మరి ముందుకు వెళ్ళటకు సహాయపడండి. పాప ఊబిలో చిక్కకుండా దేవా సహాయపడండి. పరిశుద్ధాత్మ దేవుడుగా బిడ్డలను కాపాడమని ప్రార్థిస్తున్నాను. తనకి ఇచ్చిన ప్రైవేట్ జాబును బట్టి వందనాలు. ప్రివిడికి గవర్నమెంట్ జాబ్ విషయంలో నాయన మరి మార్గం సరళపరచండి. నీ చిత్తంలో ఉంటే ప్రభా మరి ఆ బిడ్డకి అదే పోస్ట్ సంబంధించిన జాబ్ పొందటకు ప్రివిడికి కావాల్సిన సహాయం దయచేయండి. దయగలనైనా మరి కావాల్సినవి పిల్లల భవిష్యత్తు విషయంలో కూడా నీ చిత్తమే వారి ఇలా జరిగించండి ప్రభా. జ్ఞాపకం చేసుకోండి ప్రభా. బిడ్డకి ఇల్లు కావాలనుకున్నది ఆ విషయంలో సహాయపడండి ప్రభా. జ్ఞాపకం చేసుకోండి. వారు ప్రార్థన పరులై జీవించుటకు దేవా ప్రార్థనతో నీ సన్నిధానంలో గడుపుటకు ప్రియుడులను దీవించమని ప్రార్థిస్తున్నాను. మమ్మల్ని ప్రేమించినందుకు మాకు దేవుడు అయినందుకు వందనాలు. భవిష్యత్తు ప్రణాళికను ఎన్నో ఏర్పాటు చేస్తున్నందుకు వందనాలు. ప్రభా ఈ సంవత్సరం అంతా మాకు దయా కిరీటం ఇచ్చినందుకు వందనాలు. అమ్మ ఆరోగ్యం నాన్న ఆరోగ్యాన్ని కృపలో భద్రపరుచుకున్నందుకు వందనాలు. అసలుగా చిక్కుపెట్టే శోధన నుండి కీడపై నుండి సంవత్సరం అంతా మమ్మల్ని కాపాడి నడిపించినందుకు వందనాలు ప్రభా. జ్ఞాపకం చేసుకుని నూతన సంవత్సర వాగ్దానం నూతనమైన సంవత్సరంలో ఇక నెల అయితే ప్రవేశంలో పట్టబడతాం తండ్రి. నూతన సంవత్సర ఆనందం
కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. దేవా దయగలనైనా ఇంతవరకు ప్రేమించిన సమయాన్ని బట్టి స్తుతిస్తున్నాను. తమని మరి ఎగ్జామ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయటకు కృప దయచేయండి ప్రభా. నీ చిత్తం ఎప్పుడు వెళ్ళాలో మార్గం సరళపరచండి. రాని వచ్చుటకు సెల్ తీసుకొచ్చుటకు సహాయపడండి. ఎలాంటి ఆటంకం ఉండకుండా కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. యేసయ్యా ఇంకా ప్రార్థిస్తున్నాను ప్రభా. ప్రేమతో పంపిన ప్యాకేజీని దేవా నేను తీసుకుంటున్నకు నాకు సహాయపడండి. దేవా 10వ తారీఖు రోజు మనీ చెల్లించాలి, సహాయపడండి ప్రభా. అన్ని విషయాలు నీ కృప దయచేయమని నీ పాద సన్నిధిలో మొదలు పెట్టుకుంటా నీ అక్కడిల్లు తీర్చమని ప్రార్థిస్తున్నాను. అయా నిశ్చితమైతే అక్క చిన్న అడుగుతున్నాను ప్రభా. ఆ విషయంలో ప్రభా మనీ ఎక్స్చేంజ్ అవి తెలుసుకునేటకు ప్రభా నిశ్చితమైతే తమని కాడ ఉంటే మనీ ఇచ్చుటకు సహాయపడడం ప్రార్థిస్తున్నాను. అయా ఈ 3 ద్వారాలు నాకు దయచేయండి ప్రభా. ఏ విధంగా నాకు మనని అరేంజ్ చేస్తావు, ఎవరిని నా విషయమే వారిని వాడుకుంటాము నీ చిత్తం బయలుపరిచి నీ నామకీర్తి ఘనత తెచ్చుకోవాలి ప్రార్థిస్తూ దూర ప్రాంతంలో ఉంటున్న వ్యక్తిని జ్ఞాపకం చేసుకో ప్రభా. శాంతి సమాధానం నెమ్మది ఆదరణతో ఉంచమని కోరుకుంటూ ఇంతవరకు ప్రేమించిన సమయాన్ని బట్టి అయా కరుణించి కాపాడి నడిపించినందుకు స్తుతిస్తూ నిండే కొనియార్త పూజిస్తూ ఆరాధించుకుంటూ నన్ను నీ కృపగల ఆస్తమాలకు అప్పచెప్పుకుంటూ యేసు దివ్యమే నామములో అతి వినంగా వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే ఇచ్చే, సిల్వ రక్తమే ఇచ్చే, యేసు నామ సంపూర్ణ విజయం కలుగును గాక. అపవాది క్రియలనంతం నాశనమగును.